అందరికీ నమస్కారం అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 25 నాట్ అవుట్. ఈరోజు మనం గచ్చిబౌలిలో ఒక చిన్న టిఫిన్ సెంటర్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. 130 రూపాయలకి కానీ దోశ దొరకని మన గచ్చిబౌలిలో ఈ చిన్న టిఫిన్ సెంటర్ దగ్గర మాత్రం కేవలం 35 రూపాయలకే దోశ, 30-40 రూపాయల్లో ఇడ్లీ, వడ, బోండా అన్నీ దొరికేస్తే సవక సవక. ఇప్పుడు మనం రౌండ్గా బంతి మాదిరి ఉండి మైసూర్ బోండా మేకింగ్ చూసేద్దాం. చిన్నప్పుడు మైసూర్ బోండా అంటే ఏంటి, బోండా మైసూర్ వెళ్ళి తేవాలని చెప్పి కులుకులు జోకులు వేసుకునేవాళ్ళు. ఏదేమైనా మైసూర్ బోండా మేకింగ్ మాత్రం కళనే చెప్పాలి. చేతిని అడ్డంగా తిప్పి అందులోంచి పిండిని వదులుతూ రౌండ్గా వచ్చేలా చూసుకోవాలి. బాబాయ్ని అడిగితే మైసూర్ బోండా చేయడంలో ఒక్క చిన్న టిప్పు చిటక చెప్పాడు, నోట్ చేసేసుకోండి. ఎప్పుడన్నా సరే బోండా మేకింగ్లో 2 సార్లు ఫ్రై చేయాలట. ఒకసారి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక, అదే లైట్ బంగారం రంగు వచ్చాక తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది సగం ప్రాసెస్ ఆఫ్ మైసూర్ బోండా మేకింగ్ అయిపోయినట్టే. ఫస్ట్ టైం ఫ్రైయింగ్ అయిపోయాక రెండోసారి మళ్ళీ ఎత్తులోకి అచ్చం బంగారం రంగులో వచ్చేద్ది. ఇక్కడతో మన ఫైనల్ ప్రాసెస్ ఆఫ్ మైసూర్ బోండా మేకింగ్ అయిపోయినట్టే. మంచిగా రౌండ్గా ఉన్న బోండాను ఇప్పుడు నోట్లో వేసామంటే అబ్బో అదిరిపోద్ది అంతే. ఇప్పుడు ఇడ్లీ మేకింగ్ చూసేద్దాం. ఈ టిఫిన్ చాలా మందికి నచ్చకపోయినా సరైన చట్నీతో తింటే అబ్బో అదుర్స్ అంతే. సాంబార్ ఇడ్లీ కన్నా పల్లీ చట్నీ ఇడ్లీ కాంబినేషన్ అయితే అదిరిపోద్ది అంతే. కాకపోతే ఇక్కడ నాకు డౌట్ ఉంది, ఇడ్లీని డైరెక్ట్గా ప్లేట్లు వేసేచ్చు కదా, ఈ గొడ్డు ఎందుకు కడతారని డౌట్ ఉంది. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే ఒక వాయికి ఎన్ని ఇడ్లీలు వస్తాయో కూడా కమెంట్ చేసేయండి. గరం ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పల్లీ చట్నీ టమాటా చట్నీతో ఒక పట్టు పట్టేద్దాం అంతే. 4-5 ఇడ్లీలన్నా మినిమం తినేయాలి, వాయిల్ కాదండి. మరలా ఇదేం ఐటమ్ రా నూనెలో ఎగేస్తుంది అనుకుంటున్నారా? చెప్తా కాసంత వెయిటింగ్ చేయండి. దీని పేరే ఉల్లి బోండా, స్టైల్గా చెప్పాలంటే ఆనియన్ బోండా. దీనికి మైసూర్ బోండాకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే పిండే. ఇడ్లీ వేసుకునే పిండితోనే దీన్ని కూడా వేసేయచ్చు అనమాట. లోపల కొద్దిగా కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని సేమ్ బోండా దిమ్మినట్టే రౌండ్గా వేసేసుకుంటే దీని టేస్ట్ చాలా యూనిక్గా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ అనమాట. బల్ల గుద్ది మరీ చెప్పగలను, మైసూర్ బోండా కన్నా ఈ ఆనియన్ బోండా అనేది 3 ఎక్కువే తినగలం. ఇప్పుడు మనం ఇలా స్టార్ ఐటెం చూసేద్దాం. అదే వడ మాత్రం అలా వేస్తూ ఉంటారు, వెంటనే కథం కూడా అయిపోతూ ఉంటాయి. వడ వేయడానికి మాత్రం పద్ధతి ఉంటుంది, తీరు ఉంటుంది. అదే మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు 2 చేతులతో వడ వేయకూడదు. ఒక చేతిలోనే పిండిని తీసుకుని అలా పైపోయినద్ది మధ్యలో కన్నం పెట్టి ఆ ఒక్క చేత్తోనే నూనెలో దింపాలి వెంటనే. అప్పుడే దానికి ఒక రుచి పసిని. సలసలా కాగుతున్న నూనెలో ఎన్ని వళ్ళగాలితే అన్ని వళ్ళు వేసుకుని మధ్యలో అంటుకుంటా ఉంటే సెపరేటింగ్ చేసేసుకుని 2 సైడ్లు తిప్పుకు ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అంతే. అబ్బో అదుర్సు. వడ మాత్రం కొంతమందికి కరకరలాడితే ఇష్టం, కొంతమందికి దూది ముక్కలా ఉంటే ఇష్టం. మీకేమి ఇష్టమో తెలియజేయండి. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే, బాబాయ్ ఈ చిన్న టిఫిన్ సెంటర్ మీద ఆధారపడి 2 పిల్లర్ని కర్ణాటక బెల్లారిలో చదివిస్తున్నాడు. మరి గ్రేటే కదా. ఆనియన్ బోండా, మైసూరు బోండా, వడతో పాటు సాయంకాలం అయితే పునుకులు కూడా వేస్తారనమాట. ఇలా ఖచ్చితంగా సాయంత్రం కూడా వచ్చి ట్రై చేయండి, టేస్ట్ దాన్ని కూడా అదిరిపోద్ది. టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. అప్పుడప్పుడు 11 వరకు కూడా పెడతారు.
ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా రీల్స్ వైరల్ అయిపోతున్నాయి. చిన్న చిన్న కొట్లు పెట్టుకుని 5,000 10,000 బిజినెస్ చేసేస్తున్నారని వైరల్ చేసేస్తున్నారు. కాకపోతే కాయిన్కి అవతల పక్కన ఆలోచిస్తే ఒక్కో రోజు 100 రూపాయలు బిజినెస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుందట. మనం అన్నీ ఆచితూచి ఆలోచించి అడిగేయాలి. చిన్న పిల్లోడి నుంచి పండు ముసలి దాకా అందరూ ఇక్కడ టిఫిన్ చేస్తారండి. అంతేకాకుండా చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు, ఏ ఏజ్లో పనిచేసే నర్సులు కూడా ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తారు. సో హైజీన్ విషయంలో మీకు డోకాయే లేదు. చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన దోశలు ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, తప్పితే మసాలా దోశ. కాకపోతే ఇప్పుడే పన్నీరు, మష్రూమ్, చీజు, గీజు, అయ్యి బాబా ఆఖరికి చాక్లెట్ దోశ, ఐస్ క్రీమ్ దోశ కూడా వచ్చేయండి బాబా. ఇవన్నీ మన వాళ్ళగా తినడం. మా హాస్టల్లో పేపర్ దోశ దోశ వేసేవాడు అచ్చం పేపర్లాగా ఉండేదన్నమాట. దానికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. వెన్స్డే అయితే కొట్టుకునేవాళ్ళం దోశ గురించి. వీళ్ళ దగ్గర దొరికే సింగిల్ ఎగ్, డబుల్ ఎగ్ దోశకి మంచి కిరాయి ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా, పదమరి వెళ్ళి రుచి చేసేద్దాం. అయితే ఇక్కడ ఒక చిన్న చిటక ఉంది, చెప్తాను ఉండండి. ఎగ్ దోశ ముక్క తీసుకుని చట్నీలో ముంచుకోవడం కాదు, చట్నీని అంతా ఎగ్ దోశ పైన పోసేయాలంతే. అప్పుడే దానికి ఒక స్పెషల్ టేస్ట్ వచ్చేది బయటికి. మన గచ్చిబౌలి ఓఆర్ఆర్ దగ్గర పిల్లర్ నెంబర్లు కాకుండా 2 బొమ్మలు ఉంటాయి. అక్కడ కొద్దిగా లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకుంటే అంబికా జ్యువెలర్స్ అని ఉంటుంది. దాని లాస్ట్లో ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్. చెయ్యాల్సిన విధానంలో చెయ్యాలి, కానీ ఊతప్పం టేస్ట్ కూడా అదిరిపోద్ది. కొద్దిగా పిండి అద్ది దానిపైన ఉల్లిపాయలు, కారపొడి జల్లారంటే అద్భుతంగా ఉంటుంది. అత్యద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం. చాలా మంది దీనిపైన ఎగ్ కూడా వేసుకుంటారు. దానికంటూ ఒక భిన్నమైన టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసుకోండి. ఇలాంటి మోర్ ఫుడ్, ట్రావెల్, ఫన్ కంటెంట్ మీ ముందుకు వచ్చేది. ఏంటంటారు? కొట్టేశారా? సూపర్. ఈ వీడియో కింద మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకేనా? ఓకే మరి, బాయ్.